రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చివరి రాజు. పీఓకే సహా పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హరిసింగ్కు లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన పాక్ ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నట్లు నేషనల్ మీడియా ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని హరిసింగ్ ఆస్తులను అమ్మి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటోంది. 1947లో రాజా హరిసింగ్ ఏం జరగకూడదని ఆందోళన చెందారో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంతకు రాజా హరిసింగ్ ఆస్తుల అమ్మకం వెనుక అసలేం జరుగుతోంది? ఏడాది క్రితం పీఓకేతో తనకు సంబంధం లేదని ఇస్లామాబాద్ హైకోర్టులో చెప్పిన షరీఫ్ సర్కార్ ఏ హక్కులతో హరిసింగ్ ఆస్తులను సొమ్ము చేసుకుంటోంది? వాచ్ దిస్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరో కుట్రకు తెరలేపిన పాక్. రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మేస్తున్న షరీఫ్ సర్కార్ ఏ హక్కులతో హరిసింగ్ ఆస్తులను అమ్ముకుంటోంది? రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు జమ్మూ కాశ్మీర్ చివరి మహారాజు హరిసింగ్ ఆస్తులు ఉగ్రవాదుల పాలవుతున్నాయి. కొన్ని జాతీయ మీడియాలకు అందిన సమాచారం ప్రకారం షరీఫ్ సర్కార్ పీఓకేలోని రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మకానికి పెడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆస్తులు అమ్మి ఆ దేశానికి ఉన్న అప్పులను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ఆస్తులను అమ్మడం ప్రారంభించింది. పీఓకేలోని మైన్స్, భూములను ఒక్కొక్కటిగా అమ్మేస్తోంది. లాహోర్, రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా వరకు హరిసింగ్ కు భూములు విస్తరించి ఉన్నాయి. విభజనకు ముందు జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానాన్ని పాలించే రాజా హరిసింగ్ ఆస్తి పాకిస్తాన్లోని లాహోర్, సియాల్కోట్, రావల్పిండి, జీలం, షేక్పురా, ఖైబర్ పఖ్తుంఖ్వా అంతటా ఇది విస్తరించి ఉంది. 1961లో పాకిస్తాన్ పీఓకే ఆస్తులను సక్రమంగా నిర్వహించడానికి ఒక ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకుంది. ఆ ఆర్డినెన్స్ ను అడ్డుపెట్టుకునే హరిసింగ్ ఆస్తులను సొమ్ము చేసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. భారత్, పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్, పాక్ రెండింటిలో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకునే దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబలిస్తూ పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కాశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని ఇండియాలో చట్టబద్ధంగా విలీనం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే భారత్తో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కాశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పీఓకేగా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యను అర్ధాంతరంగా ఆపించేశారు నెహ్రూ. తర్వాత ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతులను జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎవరు అడగకుండానే చొప్పించారు. ఆక్రమిత ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలిగాక పెబ్లిసైట్ జరిపించడానికి ఐక్యరాజ్య సమితి ఓకే చెప్పింది. అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఐక్యరాజ్య సమితి తీర్మానం, దానిలోని పెబ్లిసైట్ ప్రతిపాదన అటకెక్కాయి. ఇలా మన కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమై పడరాని పాట్లు పడుతోంది. ఇప్పుడు రాజా హరిసింగ్ ఆస్తులకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే ఏడాది క్రితం పీఓకేతో తనకు ఎలాంటి సంబంధం లేదని షరీఫ్ సర్కార్ ప్రకటించడం. గతేడాది ఇస్లామాబాద్ హైకోర్టులో పీఓకేకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసు విచారణ జరిగింది.
ఆ కేసుకు సంబంధించి పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విదేశీ భూభాగమేనని పేర్కొంది. వాస్తవానికి పాక్ రాజ్యాంగం ప్రకారం పీఓకే పాకిస్తాన్లో భాగంగా ఉంది. ఈ ప్రాంతానికి అధికారికంగా ఒక అధ్యక్షుడు, ప్రధాని ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా చెప్పుకోవడానికే. ఎందుకంటే పీఓకే సర్కార్ పాక్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది. అక్కడి ప్రజలు ఎన్నుకునే లీడర్లు కూడా పాక్ పట్ల విధేయులుగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకే పీఓకేపై పరోక్షంగా పాకిస్తాన్దే పెత్తనమంతా. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ హైకోర్టుకు పీఓకే విదేశీ భూభాగమని చెప్పారు పాకిస్తాన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్. అయితే ఈ వాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు కూడా షాక్ ఇచ్చింది. దీంతో ప్రాసిక్యూటర్ పై కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆజాద్ కాశ్మీర్ పాక్ లో అంతర్భాగం కాకపోతే ఆ ప్రాంతం విదేశీ భూభాగమే అయితే పాక్ సైన్యం, రేంజర్లు పీఓకేలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది. అప్పట్లో ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు కారణమైంది. పీఓకే విదేశీ భూభాగమని స్వయంగా ప్రకటించిన షరీఫ్ సర్కార్ ఏ హక్కుతో రాజా హరిసింగ్ ఆస్తులను విక్రయిస్తుందో దానికే తెలియాలి. ఈ మొత్తం వ్యవహారంలో రాజా హరిసింగ్ ఆస్తులు అమ్ముకోవడం పెద్ద విషయం కాదు. ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును ప్రజల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తే నష్టమూ లేదు. అలా కాదని భారత్ లక్ష్యంగా ఉగ్రముఠాల బలోపేతానికి ఆ సొమ్ము ఉపయోగిస్తేనే సమస్య అంతా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను షరీఫ్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. అందుకు హరిసింగ్ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును ఖర్చు చేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే అది ముమ్మాటికి మన వేలితో మన కన్ను పొడుచుకున్నదే అవుతుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని రాజా హరిసింగ్ భారత్లో విలీనం చేస్తే అనవసరంగా ఐక్యరాజ్య సమితి గడప తొక్కి వివాదంగా మార్చుకుంది మన పాలకులే కాబట్టి.